హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు క్విక్ కామర్స్ అనేది ఒకటి స్టార్ట్ అయిపోయి 10 నిమిషాలనే గ్రాసరీస్ కావచ్చు, మనకు కావాల్సిన సరుకులన్నీ ఇంటికి వచ్చేస్తాయి. అవును. దీనివల్ల ఏదైతే ఎస్పెషల్లీ నగరాల్లో హైదరాబాద్ కానీ ముంబై కానీ విలేజెస్ పెద్ద పెద్ద నగరాల్లో ఈ కిరాణా షాపులు ఉంటాయి, జనరల్ స్టోర్స్ ఉంటాయి, అవన్నీ ఇంకొన్ని రోజులు కనుమరుగయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అవును. ఎందుకంటే ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడైతే ఈ క్విక్ కామర్స్ వచ్చిందో అందరూ కూడా విలేజెస్ లో కూడా ఇప్పుడు పాకిపోయింది. డిస్ట్రిక్ట్ లో మన మెట్రో సిటీస్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. విలేజెస్ డిస్ట్రిక్ట్ లో కూడా ఏదైనా కావాలి అనుకుంటే ఏమంటే ఆ పక్కన ఉన్న కిరాణా కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. తర్వాత ఏమైంది, ఈ పిల్లలు విలేజెస్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం సిటీకి రావటం, కాలేజ్ ఇక్కడే చేయటం, మళ్ళీ కాలేజ్ అయిపోయినాక క్యాంపస్ సెలక్షన్స్, జాబ్ ఇక్కడే రావటం, మళ్ళీ జాబ్ ఇక్కడ రాగానే ఇక్కడే సెటిల్ అవ్వటం. వీళ్ళు టైం ఏదైతే ఉందో చాలా అంటే ఫాస్ట్గా లేవగానే రెడీ అయిపోవటం, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండని, లేకపోతే ఆఫీస్ కన్నా వెళ్ళాలి, హడావుడి అయిపోద్ది. ఈ హడావుడికి వీళ్ళు షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చి చేసేది ఉండదు. హైదరాబాద్ సిటీలో అయితే మాత్రం ఎక్కువ శాతం ఆ పీజీ హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. అదే విలేజెస్ డిస్టిక్లో కూడా ఇప్పుడు ఏంటిది, ఏదైనా అనిపించగానే వాళ్ళు ఒకటేసారి ఊళ్ళోకి వెళ్ళి, అంటే విలేజ్లో అంత ఉండవు కాబట్టి వాళ్ళు ఏదైనా మెయిన్ ఆ పక్కన ఉన్న సిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన అన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో మొత్తం ఎక్కువ శాతం ఒక క్విక్ కామర్స్ తోటి ఏదైతే ఉందో ఈ కిరాణా షాపులు రాబోయే రోజుల్లో ఎత్తుకోవాల్సిందే. అంటే అలా అయిపోతుంది, కనపడవు అనేది అనమాట. ఎలా అంటే ఒకటి ఉదాహరణకి ఇప్పుడు గోల్డ్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ అయిపోయినాయి, బట్టల కొట్లు ఎంత కాంపిటీషన్ అయిపోయినాయి. అంటే ఏంది, విలేజెస్లో చిన్నపాటి బట్టల కొట్లు ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఇక్కడ మోడల్స్ తక్కువ ఉంటాయి. సిటీకి పోతే పెద్ద పెద్ద బట్టల కొట్లు ఉంటాయి, అక్కడ మోడల్స్ ఎక్కువ ఉంటాయి. అంటే సూపర్ మార్కెట్, కిరాణా కొట్టుకు పోతే మనం అడిగిందో ఉన్నదో, క్వాలిటీ ఉన్నదో లేకపోతే బ్రాండ్ అవన్నీ చూస్తాం. అదే సూపర్ మార్కెట్కి పోతే ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఏమవుతుంది, ఎప్పుడైతే మారిపోతున్నారో దాంతో పాటు మార్పులు కూడా రావడం జరిగింది. ఈ మార్పుల్లో మెయిన్ ఇప్పుడు ఏంది, ఈ క్విక్ కామర్స్ ఏదైతే ఉందో మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లోనే మన ఇంటికి వచ్చేస్తాయి. ఈ 10 నిమిషాల్లో రావడంతో ఏమవుతుంది, ఇక మనం పొయ్యి తెచ్చుకునేంత టైంకి ఆర్డర్ ఇస్తే మన పని మనం చేసుకుంటే లోపలనే మనకి వచ్చేస్తాయి. అందుకని ఎక్కువ శాతం అందరూ దీనికి అట్రాక్ట్ కావడానికి రోజు అయితే 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికే విక్రయాలు జరిగినాయి. అంటే చిన్నపాటి కిరాణా షాపుల్లోకి వెళ్లకుండా ఈ క్విక్ కామర్స్కి వెళ్ళినాయి. దీంతో ఇది ఒకటే కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు బిగ్ బాస్కెట్ ఉంది, నెక్స్ట్ జొమాటోలు, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్స్టామార్ట్, జెప్టో, జియో మార్ట్ అన్ని కాంపిటీషన్ అనమాట. టాటా వాళ్ళవి ఇవన్నీ ఏంటిది, ఒక్కొక్కళ్ళు కాంపిటీషన్. ఒక్కొక్కళ్ళు మనం నైట్ 10:30కి పెట్టండి, 11ంటికి పెట్టండి, తెల్లారుజామున 5:30, 6ంటికే మీకు ఇచ్చేస్తాం అని అంటారు. అంటే ఏంటి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా సేల్స్ పెంచుకునే అవకాశాలే ఉన్నాయి. ఎందుకోసం అంటే ఎవరు చూసినా కానీ నాకు టైం లేదు అంటారు. ఆ టైం లేదనే దానికి ఏంటిది, ఏ టైంలో ఆర్డర్ పెట్టినా, అంటే ఫుడ్ కానీ కిరాణం కానీ ఎనీ ఐటమ్, ఏ ఐటమ్ పెట్టినా మనకు కావాల్సింది యాప్లో. రెండోది ఏంటిది, డిస్కౌంట్లు ఉంటాయి. ఏది మామూలుగా ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్న కిరాణా షాప్ పోయినాం అనుకోండి, పెద్దగా డిస్కౌంట్ ఇవ్వడు, మనం అడగలేము. నువ్వు కొనుక్కునే చిన్న అమౌంట్కి అడగలేము. అదే క్విక్ కామర్స్లో అయితే ఆఫర్లు ఉంటాయి, డిస్కౌంట్లు ఉంటాయి. మనము ఏం అడగకముందే ఎంఆర్పి ఇంత ఉంటుంది ఇట్లా అనగానే మనకేమనిపిస్తుంది అంటే తక్కువ వస్తుంది కదా అని దాన్ని ఎక్కువ చేయడం జరుగుతుంది. అయితే ఎక్కువ శాతం ఇప్పుడు మ్యాక్సిమం 25% ఆన్లైన్లోనే కొంటున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరినైనా సర్వే చేసినా కూడా ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే 10 నిమిషాల్లో మా ఇంటికి వస్తాయి. ఆన్లైన్లో అయితే ఆఫర్లు ఎక్కువ ఉంటాయి, డిస్కౌంట్లు ఉంటాయి. ఇప్పుడు ఈ కాంపిటీషన్ అంటే బిగ్ బాస్కెట్, జియోలు వీళ్ళందరూ వీళ్ళు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మన వాళ్ళు ఏం చేస్తారు, ఎవరు వాళ్ళలో కూడా ఆఫర్ చూసుకొని చేయడం జరుగుతుంది. అందుకని మనకి బాగా ఖర్చు తక్కువ ఉంటుంది, బాగా మిగులుతాయి అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ రాబోయే రోజుల్లో ఈ కిరాణా షాపుల మీద అయితే ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అమ్మకాలు తక్కువ ఉంటాయి, మళ్ళీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నిటి మీద ఉంటుంది అనమాట. ఇవి రాబోయే రోజుల్లో ఉంటుంది అనేది అనమాట. అయితే ఎక్కువ శాతం ఆల్రెడీ ఇప్పటికీ కనబడిపోతున్నాయి. అంటే బట్టల కొట్లు పెద్ద పెద్దవి ఉంటాయి, బంగారం కొట్లు పెద్ద పెద్దవి ఉంటాయి, కిరాణా కొట్లు ఉంటే సూపర్ మార్కెట్లు, లేకపోతే ఈ క్విక్ కామర్సే.
అంటే ఏంది చిన్నపాటి కిరాణం కొట్లు ఇక రాబోయే రోజుల్లో ఉండవు అనేది ఒక అన్నమాట. ఇప్పుడు ఇంకా మనం ఇంకేమేమి మార్పులు చూడబోతామో ఇంకా ఇంకో వీడియోలో ఎప్పుడో ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ సో ఓకే, మచ్. థ్యాంక్ యూ.